వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రామేశ్వరంలోని ముక్త రామలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఎంపీ అవినాష్ రెడ్డి సమక్షంలో ప్రచారం ప్రారంభించారు. ప్రజల్లో విశ్వాసం లేకపోవడంతోనే టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుంటుందని ఆయన విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. అనంతరం రామేశ్వరం నుంచి వసంతపేట 1 టౌన్ కూడలి వరకు నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎందుకంటే అది గుర్తు పెట్టుకుంటే ప్రశ్నిస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ మోసపూరిత వాగ్దానాలను దయచేసి నమ్మవద్దండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రజలందరినీ కూడా అప్పీల్ చేస్తూ, ముఖ్యంగా ఇవన్నీ కేవలం క్రెడిబిలిటీ లేదు కాబట్టి, ప్రజల్లో విశ్వాసం లేదు కాబట్టి, ఆయనకు విశ్వసనీయత లేదు కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ కలుపుకున్నారు, మరి బీజేపీని కలుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరో పక్క పరోక్షంగా కాంగ్రెస్, సిపిఎం మద్దతు తీసుకుంటా ఉన్నారు. ఇది కాకుండా ఆయనకు ఎల్లో మీడియా మద్దతు. మరి ఇంతమంది కూడబెట్టుకొని ఎవరి మీదకి వస్తా ఉన్నారు? జగనన్న మీద. తప్పకుండా ఇంతమంది కూడబెట్టుకొని ఇంతమంది స్టార్ క్యాంపెయినర్లను పెట్టుకొని మన మీదకి వస్తా ఉన్నారు. మరి జగనన్నకి ఎవరు స్టార్ క్యాంపెయినర్లు? జగనన్న. తప్పకుండా వాళ్ళ కుట్రలను, వాళ్ళ మోసపూరిత హామీలను తిప్పికొట్టి మళ్ళా మొన్నటి ఎన్నికల్లో ఎటువంటి ప్రభంజనం ఫ్యాన్ సృష్టించిందో అటువంటి ప్రభంజనం ఎన్నికల్లో సృష్టించాలని చెప్పి పేరు మిమ్మల్ని కూడా మనవి చేస్తూ, జగనన్నకు, ప్రసాదన్నకు, నాకు మీ ఆశీస్సులు ఎల్లవేళ ఉంచాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మనవి చేసుకుంటూ నిలుస్తున్నాయి. ఎంత ప్రజాభిమానాన్ని చొరగొరింది, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంత అద్భుతంగా ఈ రాష్ట్రంలో సాగుతూ ఉందనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. మనస్ఫూర్తిగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను నియమించినందుకు, 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను నియమించినందుకు, 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమించడమే కాకుండా జనం దగ్గరికి కాలగరేసుకొని సగౌరవంగా పోయే పరిపాలన, అభివృద్ధిని ఊరికి నాకు అందించి నా విజయానికి నల్లేరు మీద నడక చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నా. మరొక మారు ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ నేను చేసే విజ్ఞప్తి, ఈ 60 రోజుల కాలము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించుకోవడం కోసం నిర్విరామంగా, అవిశ్రాంతంగా కృషి చేయాలని, ఎంపీ అవినాష్ రెడ్డి గారిని నన్ను అత్యధికమైనటువంటి మెజార్టీతో ఫ్యాన్ గుర్తుపైన ఓటేసి గెలిపించాలని చెప్పి ప్రజలను అభ్యర్థిస్తూ, ఆ ప్రజలను అభ్యర్థించే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వీకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఒకే ఒక మాట ప్రజలకు నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేసేది, మీ ఓటును అభ్యర్థించడానికి ఒక్క మాట మాత్రమే చెప్పగలుగుతా ధైర్యంగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నాయకత్వంలో మేము చేసిన అభివృద్ధి మీ కళ్ళ ముందుంది. మరొక్కసారి మేము చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నాయకత్వంలో మేము చేసిన అభివృద్ధి మీ కళ్ళ ముందుంది. మేము చేయని తప్పులు కలలో చూపిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ. కలలో ప్రత్యక్షంగా ఉండబడినటువంటి అభివృద్ధి నిజం, కనిపించని అవినీతి, కనిపించని తప్పులు వారు చూపించేది కలలో. ఏది సత్యమో ఏది అసత్యమో విఘ్నులైనటువంటి ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు సక్రమంగా గుర్తిస్తారని, సరైనటువంటి పాఠాన్ని తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికల్లో తెలియజేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ మీ బిడ్డ రాచమల్లు.